బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో కిడ్నాపర్ల కలకలం సృష్టించారు. అనాజీపురంలో ఓ ఇంట్లో దూరిన కిడ్నాపర్ చిన్న పిల్లాడిని ఎత్తుకెళ్తుండగా గ్రామస్తులు గమనించి అతన్ని వెంబడించారు. దీంతో పిల్లాడిని వదిలి దుండగుడు పారిపోతుండగా గ్రామస్తులు అతన్ని చుట్టుముట్టి పోలీసులకు అప్పగించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో కిడ్నాపర్లు కలకలం సృష్టించారు. అనాజీపురంలో ఓ ఇంట్లో దూరిన కిడ్నాపర్ చిన్న పిల్లాడిని ఎత్తుకెళ్తుండగా గ్రామస్తులు గమనించి అతన్ని వెంబడించారు. దీంతో పిల్లవాడిని వదిలి దుండగుడు పారిపోతుండగా గ్రామస్తులు చుట్టుముట్టి పోలీసులకు అప్పగించారు. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఆ చిన్నారి క్షేమంగానే ఉన్నారని తెలుస్తోంది. ఇంతకు మరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారా కిడ్నాపర్ని? అసలు ఎలా జరిగింది, వివరాలేంటి? యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో కిడ్నాపర్లు కలకలం సృష్టించారు. అనాజీపురంలో ఓ ఇంట్లో దూరిన కిడ్నాపర్ చిన్న పిల్లాడిని ఎత్తుకెళ్తుండగా గ్రామస్తులు గమనించి అతన్ని వెంబడించారు. దీంతో పిల్లాడిని వదిలి దుండగుడు పారిపోతుండగా గ్రామస్తులు అతన్ని చుట్టుముట్టి పోలీసులకు అప్పగించారు. మరింత సమాచారం ఈ ఘటనకు సంబంధించి మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, కిడ్నాపర్ని గ్రామస్తులే పోలీసులకు అప్పగించారని తెలుస్తోంది. అసలు వివరాలు ఏంటి, ఎలా జరుగుతుంది? సంతోషి, యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలోని అనాజపురం గ్రామంలో మాత్రం ఒక పిల్లగాన్ని ఎత్తుకెళ్ళడానికి కిడ్నాపర్ ప్రయత్నించాడని చెప్పేసి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అయితే జంగాల కాలనీ, అనాజపురంలోని జంగాల కాలనీలో ఒక గుడిసెలో ఒక బాబుని ఎత్తుకెళ్తుండగా అక్కడ ఉన్న ప్రజలు అతన్ని గమనించడంతో తను ఆ పిల్లవాడిని ఎత్తుకుపోయే పరిస్థితులలో అక్కడ వదిలిపెట్టి స్థానికంగా ఉన్న ఉరికే క్రమంలో ఒక వెంచర్ సంబంధించిన ఒక ఇంట్లోకి వెళ్ళడం జరిగింది. ఆ ఇంట్లోకి వెళ్ళడంతో గ్రామస్తులు తనని వెంబడించడంతో ఆ ఇంట్లోకి దింపాడు. దీన్ని గమనించిన అతడు ఆ గ్రామస్తుల మీదకి దాడి చేయడానికి ప్రయత్నించడం జరిగింది. దీన్ని గమనించిన గ్రామస్తులు మాత్రం పోలీసు వారికి ఇన్ఫార్మేషన్ చేయడంతో పోలీసు వాళ్ళు వచ్చి అతన్ని దొంగల్ని పట్టుకోవడం జరిగింది. అయితే ఇదంతా గతంలో మోత్కూరు పట్టణ కేంద్రంలో గత వారం రోజుల క్రితమే పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారని చెప్పేసి ఒక వార్త మనం చూసాము. ఇదే క్రమంలో ఈ రోజు కూడా అదే పరిస్థితి ఇక్కడ నెలకొంది. అంటే కిడ్నాపర్ పిల్లల్ని కిడ్నాప్ చేయడానికి వచ్చాడని చెప్పేసి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా కానీ మోత్కూరు పోలీసులు మాత్రం ఏం పట్టించుకున్నట్టుగా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి అక్కడ గ్రామస్తులు కానీ ప్రజలు, మండల కేంద్రంలోని ప్రజలు మాత్రం ఆరోపిస్తున్నారు. సంతోష్. రైట్ నరేష్, థ్యాంక్ యూ.
Gracias.